లోపడి పోయి ఆ దేవతామూర్తులను చూద్దాం. ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ జాతర జనగామ గోదావరి కానీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను సమ్మక్క సారలమ్మ గద్దె జనగామ గోదావరి కానీ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి మనం లోపడి పోయి చూద్దాం. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. పోదామరా చూద్దాం దా. ఎంట్రెన్స్ పద. జై సమ్మక్క సారలమ్మ తల్లి. ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. సమ్మక్క గద్దె ఇది చూడండి. జై సమ్మక్క తల్లి. మాకు ముందుగానే దర్శనం దక్కింది. ఈ సమ్మక్కది అనుకోకుండా ఈ అమ్మ దర్శనము మాకు కలిగింది. జై సమ్మక్క తల్లి. రైట్. చూడండి సమ్మక్క తల్లిని, సమ్మక్క గద్దె ఇది. ఈ అమ్మ దర్శనము మన అంటే పండుగ రోజు అనుకోండి. ఆ రోజు దర్శనం కావాలంటే అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు కాబట్టి చాలా కష్టం. ఇప్పుడు మాకు సులభంగా అమ్మ దర్శనం కలిగింది. పెట్టు. రైట్. పా ఇంకా సారక్క దర్శనం కూడా వేసుకోవాలి కదా. పదా దా. సమ్మక్క దర్శనం అయిపోయిన తర్వాత సారలమ్మ తల్లి గద్దెకు మేము వెళ్తున్నాం. నిజంగా అనుకోకుండా మాకు ముందుగానే సమ్మక్క సారలమ్మ దర్శనం మాకు కలిగింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. సినిమాలే వస్తాయి అందులో. సో సారలమ్మ దగ్గర పోదాం. పదండి. ఇది గోదావరి కని జనగామ ఏరియాలో ఉంది. గంగకు దగ్గరలోనే ఉంది. మంచిగా గంగ స్నానం చేసి ఈ సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటారు అందరు కూడా. ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పబ్లిక్ మాత్రం బాగా వస్తారు వీడికి. ఎందుకంటే చాలా ప్లస్ అయిపోయింది గంగ దగ్గర ఉండడం. ఇది సారలమ్మ గద్దె. జై సారలమ్మ.
జై సారలమ్మ తల్లి. ఇది సారలమ్మ గద్దె చూడండి. అమ్మ దర్శనం చేసుకోండి. మాకు ముందుగానే సమ్మక్క సారలమ్మ దర్శనం కలిగింది. గోదావరి కానీ సారలమ్మ గద్దె ఇది. ఇలా పట్టుకో. ఇటు పెట్టి గోదావరి గని దగ్గర జనగామ ప్రాంతం ఇది. సమ్మక్క సారలమ్మ ఇక్కడ ఈ జాతర ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తారు. ఎందుకంటే దగ్గరలోనే గంగ ఉంది. ఆ గంగలో స్నానం చేసి వచ్చేసి ఈ సమ్మక్క సారక్క దర్శనం చేసుకుంటారు. ఇలాంటిగా ఎక్కడ కూడా ఉండదు నాకు తెలిసి. ఈ విధంగా ఉన్న ఆ దేవాలయాలు కావచ్చు, పరివాహక ప్రాంతాలు ఏవైనా సరే గంగ దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా విరాజిల్లుతూ ఉంటాయి. అది అట్లా ఉంటుంది అన్నట్టు. చూడండి, చూస్తూనే ఉండండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్, మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. ఏమైంది